హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఫిల్ట్రేషన్స్, ఎన్నో సెలక్షన్స్ అన్ని దాటుకుంటూ చివరికి ఈ వేదిక మీదకి వచ్చేసి ఇవాళ నేను అడిగే ప్రశ్నలతో పోరాడడానికి వచ్చేస్తున్నారు 5 పసికందులు. మరి వాళ్ళలో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ₹1,00,000 సాధించేదెవరో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఉండేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ తాడిపత్రి నుంచి సుగుణ వాళ్ళ మదర్ వాణిబాయి గారితో. వాణిబాయి గారు నమస్తే అండి. నమస్తే. హలో సుగుణ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? శివాని టెక్నో స్మార్ట్ స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్. హోమ్ మేకర్. సుగుణ ఇంట్లో అల్లరి చేస్తుందా, లేకపోతే సుగుణ పేరు తగ్గట్టాగే చక్కగా ఉంటుందా? చక్కగా ఉంటుంది సార్. చక్కగా ఉంటుందా? సుగుణ అంటే ఏంటి తెలుసా అమ్మా? మంచి గుణాలు కలిగినది. మంచి గుణాలు కలిగినది. బా, ఎంత చక్కగా చెప్పావు తెలుగులో. వెరీ నైస్. మరి సుగుణ పెద్దగా ఏం చేస్తావు నువ్వు? IAS ఆఫీసర్. వెరీ గుడ్. మరి హాబీస్? రైటింగ్, రీడింగ్ అండ్ వాచింగ్ టీవీ. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నీకు. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీరామ్ వాళ్ళ మదర్ రాజలక్ష్మి గారితో. రాజలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో శ్రీరామ్. హాయ్ సార్. వెరీ బ్రైట్ శ్రీరామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? శ్రీ చైతన్య హై స్కూల్, ECL బ్రాంచ్. శ్రీరామ్ అల్లరి చేస్తాడండి? నో సార్, ఈస్ ఎ వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్ బాయ్. అంతేనా? నిజమేనా శ్రీరామ్? ఏంటి హాబీస్ ఏంటి? సింగింగ్, కర్ణాటిక్ మ్యూజిక్. పాటలు పాడతావా? ఓ బోల్డ్ చాలా నీలో అయితే మంచివి. ఇంకా రీడింగ్ బుక్స్. అమ్మా మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ హోమ్ మేకర్ సార్. శ్రీరామ్ పెద్దగా ఏమవుతావు? కెమికల్ సైంటిస్ట్. వెరీ నైస్ శ్రీరామ్. ఆల్ ది బెస్ట్ టు యు. థాంక్యూ. సో స్వీట్. మన మూడో పార్టిసిపెంట్ చింతలపూడి నుంచి తేజస్విని వాళ్ళ మదర్ రుక్మిణీ దేవి గారితో. రుక్మిణీ దేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో తేజస్విని. హాయ్ సార్. హాయ్ బ్రైట్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్ తల్లి? శ్రీ భారతి సార్. అమ్మా మీరేం చేస్తుంది? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఫస్ట్ బాబండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓ మరి తేజస్విని అన్నయ్య చెప్పిన మాట వింటుందా, అమ్మ చెప్పిన మాట వింటుందా? వింటదండి, అన్నయ్య మాట వింటది. అన్నయ్య మాట. అన్నయ్య అంటే చాలా ఇష్టం నీకు. ఎస్ సార్. మరి నువ్వేమవుతావు పెద్దయ్యాక? డాక్టర్ సార్. డాక్టర్ అవుతావు. ఎందుకని? సర్వింగ్ పీపుల్. టు సర్వ్ పీపుల్. సో బయాలజీ బాగా ఇష్టమా? ఎస్ సార్. బయాలజీ అండ్ మ్యాథ్స్ సార్. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటమ్మా? రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. సో మీరు తేజస్వినికి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి. బాగా. మన నాలుగో పార్టిసిపెంట్ పెద్దాపురం నుంచి సాయి చరణ్ వాళ్ళ మదర్ బాల అన్నపూర్ణ గారితో. అన్నపూర్ణ గారు నమస్తే అండి. సార్. హలో సాయి చరణ్. హాయ్ సార్. అరే భలే డ్రెస్ వేసావు అసలు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఆడడానికి వచ్చినట్లేదు, ఆడించడానికి వచ్చినట్టుంది నువ్వు. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్ నాన్న? ప్రగతి హై స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? టీచర్. టీచర్ అమ్మా. ఏ క్లాసెస్ కి? 6th 7th సబ్జెక్ట్ తెలుగు. సో మన సాయి చరణ్ చక్కటి తెలుగు మాట్లాడతాడా? మాట్లాడతాడండి. ఇంకా మరి మీకు టైం సరిపోతుందా మీ టీచింగ్ దానికి, మళ్ళీ పిల్లలకు టైం స్పెండ్ చేయడానికి? వాడు చదువుకుంటాడు. బాగా చదువుకుంటాడు. తనంతట తను బాగా చదువుకుంటూనే ఉంటాడు. మరి అల్లరి పరిస్థితి ఏమిటి? బుద్ధిగానే ఉంటాడండి. ఏమిటి హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ డ్రాయింగ్. పెద్దకి ఏమవుతావు నువ్వు మరి? డాక్టర్. డాక్టర్ ఎందుకని? టు హెల్ప్ ద పీపుల్. ఆల్ ది బెస్ట్ నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ బెల్లంపల్లి నుంచి అనుదీప్ వాళ్ళ మదర్ పద్మ గారి.
పద్మ గారు నమస్కారం అండి. నమస్తే. హలో అనుదీప్, హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్, 9th క్లాస్. ఏ స్కూల్? సెయింట్ మేరీస్ హై స్కూల్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అండ్ అనుదీప్ ఎలా ఉంటాడు హౌస్ లో? బాగానే ఉంటాడు. చదువు ఎలా చదువుతాడు? బాగానే చదువుతాడు. నీ హాబీస్ ఏంటి? ఫుట్బాల్ ప్లేయింగ్. పెద్దగా ఏమవుతానన్న? ఐఏఎస్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. ఫెంటాస్టిక్ 5. సో ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ చెప్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. మీకు తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, లైఫ్ లైన్. ఓకేనా? అండ్ మీరు కాన్ఫిడెంట్ గా లేకపోతే పాస్ కూడా చేయొచ్చు, మార్క్స్ పోగొట్టుకోకుండా ఉండాలి అనుకుంటే. ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా? సుగుణ, మంచి గుణము కలిగిన దాన. రెడీయా? ప్రస్తుతం మన కేంద్ర హోం మంత్రి ఎవరు? సెంట్రల్ హోమ్ మినిస్టర్. యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ సుష్మా స్వరాజ్, బి అరుణ్ జైట్లీ, సి రాజ్నాథ్ సింగ్, డి వెంకయ్య నాయుడు. బి అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? మదర్స్ హెల్ప్. అమ్మ మీరే ఉంటారు? వెంకయ్య నాయుడు. డి వెంకయ్య నాయుడు అంటున్నారు. అమ్మ మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా, డౌట్ గా చెప్తున్నారు? డౌట్ గా చెప్తున్నాను. నువ్వేం చేస్తావు? అరుణ్ జైట్లీ ఫిక్స్. అరుణ్ జైట్లీ ఫిక్స్ చేసేస్తావు? ఫ్రీజ్ చేసేనా? ఓకే సుగుణ, ఆప్షన్ బి అరుణ్ జైట్లీ ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ అరుణ్ జైట్లీ ఇస్ రాంగ్ ఆన్సర్, -5. ఇప్పుడు గెస్ట్ చేయగలవా కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది? సుష్మా స్వరాజ్. రాజ్నాథ్ సింగ్. శ్రీరామ్ తంబి రెడీయా? Yes, sir. ఉదయం 10:15 నుంచి 11:05 వరకు ఎన్ని నిమిషాలు? Your options are A 25, B 50, C 45, and D 15. B 50. D 50. Sure. Yes, I'll take mother's help. అమ్మా కేకలామా? అమ్మా సొల్లుங்கమ్మా. ఐ థింక్ 45 minutes. అమ్మా అనుకుంటున్నారు, నువ్వు అంటున్నావు. ఏం చేద్దాం? B 50. ఫ్రీజ్. Yes. B 50 ఫ్రీజ్ చేశాను. Yes. That is Yes. right answer. 10 points. తేజస్విని రెడీ అమ్మా? Yes, sir. రాక్షసుల గురువు పేరుతో ఓ గ్రహం ఉంది. రాక్షసుల గురువు పేరుతో ఓ గ్రహం ఉంది. ఆ గ్రహం పేరేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ గురుడు, బి శని, సి శుక్రుడు, అండ్ డి బుధుడు. I'll take mother's help. అమ్మ హెల్ప్ కావాలి. సార్ నాకు గురువుల గురించి తెలుసు కానీ రాక్షసుల గురువు గురించి తెలియదు అంటావా? Yes, sir. అమ్మా మీరే అంటున్నారు? శనిగ్రహం. అమ్మ కాన్ఫిడెంట్ గా లేరు అనుకుంటున్నారట శని అని. Fix B Sunny, sir. ఓకే, ఆప్షన్ బి శని ఫిక్స్ చేస్తున్నాను. అండ్ శని రాంగ్, -5. శుక్రాచార్యుడి పేరు విన్నావా? No, sir. ఓ నీకు తెలియదు అనమాట. అమ్మకి ఇప్పుడు గుర్తొచ్చింది శుక్రాచార్యుడు. ఏమ్మా అవునా? శుక్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? Okay, sir. సాయి చరణ్, సార్. మన చేతి రింగ్ ఫింగర్ ని ఏ పేరుతో పిలుస్తారు? మన చేతి రింగ్ ఫింగర్ ని ఏ పేరుతో పిలుస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అనామిక, బి అవంతిక, సి అనన్య, డి అదితి. ఐ వాంట్ మై మదర్స్ హెల్ప్. మదర్ హెల్ప్ చేయరా ప్లీజ్? అనామిక. అనామిక అంటున్నారు అమ్మా. ఏం చేద్దాం సాయి చరణ్? అనామిక ఫిక్స్. ప్లీజ్ ఎస్ సార్. లాక్. ఎస్ సార్. ఓకే, ఆప్షన్ ఏ అనామిక ఫ్రీజ్ చేస్తున్నాను. దట్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అనుదీప్, ది ఐస్ బ్లూ బాయ్. రెడీయా? ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ రాజస్థాన్, బి అస్సాం, సి జమ్మూ కాశ్మీర్, అండ్ డి మేఘాలయ. ఈ జమ్మూ కాశ్మీర్ ప్లీజ్ సార్. జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ వే చెప్పి ఫ్రీజ్ వే చెప్పేస్తున్నా. కాన్ఫిడెంట్ తెలుసు కదా సార్ నాకు, అంతేనా నీ ఉద్దేశం? అమ్మని అడగక్కర్లేదా? వద్దు, ఇవ్వ మళ్ళీ అమ్మ వేరే ఆన్సర్ చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది భయమా? నో. అనుదీప్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ అంటున్నావు, ఫ్రీజ్ చేశాను. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఫెంటాస్టిక్ 5 ఫెంటాస్టిక్ గా అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? శ్రీరామ్ is on 10 points, Sai Charan is on 10 points, Anudeep is on 10 points, Suguna is on -5, Tejaswini is on -5. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్.
వెల్ బరీస్, అమ్మ నుంచి హెల్ప్ అంతా అయిపోయింది. ఇక మన ఆట మనమే ఆడుకోవాలి. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను ఈ స్క్రీన్ మీద, అండ్ ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కనుక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పగలిగితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్. చలో, మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ అపురూపమైన చిత్రంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వీళ్లతో పాటుగా ఉన్న మరో ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఫస్ట్ గా బజర్ ప్రెస్ చేశాడు అనుదీప్. యువర్ ఆన్సర్. సుభాష్ చంద్ర బోస్. సర్దార్ పటేల్ గారు ఎక్కడ ఉన్నారు? లాస్ట్. మహాత్మా గాంధీ లెఫ్ట్ సైడ్. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నారు? మిడిల్. ఆయన సుభాష్ చంద్రబోస్. అనుదీప్, ఆయన సుభాష్ చంద్రబోసే. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. గుడ్. ఎలా గెస్ చేసావు? ఫేస్ కళ్ళద్దాలు గుర్తుపట్టి. ఆయన కళ్ళద్దాలు చూసి గుర్తుపెట్టావు. ఆయనకు ఒక ఐడెంటిటీ అది, అవునా? మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రికెటర్ పేరేంటి? అందరు నాకు సార్, బట్ ఫాస్టెస్ట్ ఇస్ అనుదీప్ అగైన్. యువర్ ఆన్సర్. ఎంఎస్ ధోని. చిన్న కుర్రాడమ్మా. ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోనియా? అలా అనిపిస్తున్నాయి పోలికలు నీకు? అవును, కరెక్ట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ యు అగైన్. సో లాస్ట్ క్వశ్చన్ చిత్రం ద పిక్చర్ లో. రెడీయా? మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని హీరో అల్లరి నరేష్ తో కలిసి నటించిన తొలి సినిమా. బజర్ ఫస్ట్ ప్రెస్ చేసింది సుగుణ. యువర్ ఆన్సర్. గమ్యం. ఈ హీరో పేరేంటి? శర్వానంద్. అల్లరి నరేష్ తో శర్వానంద్ యాక్ట్ చేసిన సినిమా, ఫస్ట్ సినిమా. గమ్యం. నువ్వు గమ్యం చేరుకోవడానికి గమ్యం నీకు హెల్ప్ అయింది సుగుణ. దట్స్ రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ టు యు. సో చిత్రంతో పిక్చర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనుదీప్ ఫటాఫటా 2 ఆన్సర్లు చెప్పేసి లీడింగ్ విత్ 30 పాయింట్స్. శ్రీరామ్ 10 పాయింట్స్. సాయి చరణ్ విత్ 10 పాయింట్స్. సుగుణ 5 పాయింట్స్. తేజస్విని విత్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన 3వ రౌండ్. లెటర్ హెచ్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను, ఈ బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. కానీ వాటిలో ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు వెంటనే గెస్ చేస్తే 50 పాయింట్స్. ఒకవేళ మీరు టైంలో చెప్పలేకపోతే గనక నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అది చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. దాని తర్వాత 20 పాయింట్స్. అదికప్పురం 10 పాయింట్స్. ఓకేనా? ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఇలాగ మొత్తం నేను మిమ్మల్ని 3 వర్డ్స్ అడుగుతాను. డీల్? సో లిటరేచర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో నేను మీకు ముందుగా ఇస్తున్న లెటర్ నెంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ అప్పటికప్పుడే, నో ప్రిపరేషన్. ఓకే శ్రీరామ్, ఫస్ట్ బజర్ ప్రెస్ చేసావు. యువర్ ఆన్సర్ ప్లీజ్. I think it's except for EXP. అయ్యో, క్లూ కరెక్ట్ గా సరిపోయింది, కానీ లెటర్ ప్లేస్మెంట్ సరిపోలేదు. -5, కొంచెం కంగారు పడ్డావు. ఓకే, 50 పాయింట్స్ కి ఆల్రెడీ ఎలిజిబిలిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 2. ఎస్, బజర్ ప్రెస్ చేసింది సుగుణ. యువర్ ఆన్సర్. స్పాంటేనియస్. స్పెల్లింగ్ చెప్పమ్మా ఒకసారి. SPONTANEOUS. చాలా బాగా చెప్పావు స్పెల్లింగ్. ప్లేస్మెంట్ సరిపోయినా PNT. చాలా స్పాంటేనియస్ గా చెప్పావు. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయింది, PT సరిపోయింది, మరి ప్లేస్మెంట్ సరిపోయింది, క్లూ సరిపోయిందా? స్పాంటేనియస్ గా చెప్పావు, స్పాంటేనియస్ అనే వర్డ్ ని. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. అడద్దామా? సెకండ్ వర్డ్ మీకోసం లిటరేచర్ లో ఆన్ ద బోర్డ్. 9 లెటర్డ్ వర్డ్. అండ్ ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఆహా, అద్దంలో చూస్తే అర్థం అవుతుంది. మళ్ళీ బజర్ ప్రెస్ చేసిన సుగుణ. యువర్ ఆన్సర్ అమ్మా. ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ గా చెప్పావు. L సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? EXCELLENT. ఎక్సలెంట్ సరిపోయింది, కానీ క్లూ సరిపోయింది. అద్దంలో చూస్తే అర్థం అవుతుందంటే ఎక్సలెంట్ ఎలా అవుతుందమ్మా? రాంగ్ ఆన్సర్ అండ్ -5. 50 పాయింట్స్ కి ఆల్రెడీ అటెంప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3. అద్దంలో చూస్తే అర్థం అవుతుంది. టైమ్ అప్. ఓకే,
వెల్ 40 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను 30 పాయింట్స్ కోసం లెటర్ నెంబర్ 4. బజర్ ప్రెస్ చేసేసాడు మిస్టర్ సాయి చరణ్. యువర్ ఆన్సర్ అంబులెన్స్. ఎస్. ఎస్. ఓకే, స్పెల్లింగ్ ఫస్ట్ చూద్దాం ఎలా గెస్ చేసావు. AMBULANCE. సో బుల్ అనే మాట సరిపోయింది కరెక్ట్ గా. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. క్లూ సరిపోయిందా? ఎలాగా? అద్దంలో తిరగేసి రాసి ఉంటుంది, మనం చూస్తే వ్యాన్ మీద తిరగేసి రాస్తుంటే మన అర్థంలో చూస్తే మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. అవునా? ఎస్ సార్. మొత్తానికి నీకు ఇప్పటికి అర్థమైంది అది అంబులెన్స్ అని. రైట్ ఆన్సర్ 30 పాయింట్స్ టు యు. లిటరేచర్ లో ది లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. అండ్ నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ అటు ఎలక్షన్ ఇటు కలెక్షన్. బజర్ శ్రీరామ్ ప్రెస్ చేశాడు ఫాస్ట్ గా. యువర్ ఆన్సర్ ఇంప్రెషన్. ఒకసారి చెప్పవా ఇంప్రెషన్ స్పెల్లింగ్? IFTRESSION. సరిపోయింది నెంబర్ ఆఫ్ లెటర్స్. yes. క్లూ సరిపోయిందా? ఎలక్షన్ ఇటు కలెక్షన్ క్లూ సరిపోయిందా శ్రీరామ్? ఇందాక సుగుణ చేసిన చిన్న మిస్టేక్ ఇప్పుడు నువ్వు మళ్ళీ చేశావు. సో -5. దట్స్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 40 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. బజర్ విరిగిపోతుంది బంగారం, కొంచెం మెల్లిగా. సాయి చరణ చెప్పు నాయన. కలెక్షన్. అంటే నేను కలెక్షన్ అనే వర్డ్ క్లూలో ఇచ్చేసి ఆ వర్డ్ బోర్డు కూడా ఇచ్చేస్తానా? అండ్ సాయి చరణ్ -5 to you to 35. 30 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఎస్, బజర్ ప్రెస్ చేసిన తేజస్విని. యువర్ ఆన్సర్ ప్లీజ్. Politician. స్పెల్లింగ్ చెప్పు. POLITICIAN. అదేమిటి? Politician. పొలిటీషియన్. yes sir. ఏంటి క్లూ ఏంటి? Election Commission. ఎలక్షన్ కలెక్షన్. ఎలక్షన్ Collection. మరి ఆన్సర్ కూడా సరిపోయింది. 30 పాయింట్స్ టు యూ. మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సుగుణ ఇస్ లీడింగ్ విత్ 40 పాయింట్స్. సాయి చరణ్ కొంచెం పక్కన 35 పాయింట్స్. అనుదీప్ ఇంకొంచెం పక్కన 30 పాయింట్స్. తేజస్విని ఇంకా కొంచెం పక్కన 25 పాయింట్స్. కొంచెం దూరంలో శ్రీరామ్ 0 పాయింట్స్. ఇవాళ ఛాంపియన్ ఎవరో తేల్చేసే రౌండ్ అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక అయ్యే రౌండ్ రన్ రాజా రన్. ఇప్పటిదాకా స్కోర్స్ ఎలా ఉన్నా సరే ఈ రన్ రాజా రౌండ్ తో మొత్తం అంతా తారుమారైపోతాయి. అవునా? ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ అందరికి కామన్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, తప్పైతే -10. సో అందరికి బాగా తెలుసు. సెకండ్ క్వశ్చన్ కి 40 points. 40 పాయింట్స్ తప్పైతే. -20. థర్డ్ కి 60 points. తప్పైతే. -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80. తప్పైతే. -40. ఫిఫ్త్ కి 100 తప్పైతే. -50. ఎస్, రెడీయా? మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. సూపర్ మచ్చి అల్లు అర్జున్ ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? అనుదీప్ యువర్ ఆన్సర్. త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఏ సినిమా ఇది? సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ సన్ ఆఫ్ పద్మ గారు మిస్టర్ అనుదీప్. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు. వెల్, మీ అందరి కోసం 40 పాయింట్స్ క్వశ్చన్ హియర్ గోస్. అగర్తల ఏ స్టేట్ క్యాపిటల్? బజర్ ప్రెస్ చేసిన సాయి చరణ్ యువర్ ఆన్సర్. త్రిపుర. కాన్ఫిడెంట్? ఎస్ సార్. వస్తే 40 వస్తున్నాయా పోతున్నాయా? వస్తున్నాయా? తెలుసండి కదా. వెరీ గుడ్, వస్తున్నాయి. ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్. 60 పాయింట్స్ క్వశ్చన్. ఓకే, కూచిపూడి డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి? ఎస్ సాయి చరణ్. ఆంధ్రప్రదేశ్. చూరా ఎస్ సార్. నేర్చుకున్నావు కూచిపూడి నువ్వు? ఆన్సర్ రైట్ అయితే సరిపోతుందా? 60 పాయింట్స్ కూడా ఇవ్వాలి కదా. ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. ఫర్ ద రైట్ ఆన్సర్ 60 పాయింట్స్. సో మీ అందరికి 80 పాయింట్స్ క్వశ్చన్ హియర్ గోస్. క్రిస్టియానిటీ ప్రకారం సెయింట్ నికోలాస్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు? బజర్ ప్రెస్ చేశాడు మిస్టర్ శ్రీరామ్. యువర్ ఆన్సర్. Santa Claus. శాంటా క్లాస్. yes. కాన్ఫిడెంట్? yes. ఏం కాన్ఫిడెన్స్ అయ్యా. రైట్ ఆన్సర్ 80 పాయింట్స్ టు. ఈ క్వశ్చన్ కి సుగుణ నువ్వు ఆన్సర్ చెబితే
40 points తో నువ్వే ఛాంపియన్ అయిపోతావు. అవకాశం ఇంకా ఓపెన్ గా ఉంది. ఎస్, బికాస్ సాయి చరణ్ 135, నువ్వు చెప్తే 140 పాయింట్స్. శ్రీరామ్, ఇప్పుడు నువ్వు చెప్తే 180 పాయింట్స్కి వెళ్తావు, నువ్వు ఛాంపియన్ అయిపోతావు. అండ్ సాయి చరణ్ నువ్వు చెప్తే 235 పాయింట్స్ తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ అనుదీప్, నువ్వు చెబితే నువ్వు ఛాంపియన్ అవుతావు. తేజస్విని, నువ్వు చెబితే 125 అవుతుంది, సో సాయి చరణ్ ఛాంపియన్ అవుతాడు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లాస్ట్ క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే క్వశ్చన్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి దారి చూపించే క్వశ్చన్. చూద్దామా అదేంటో. రెడీ ఆల్ ఆఫ్ యూ. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? బజర్ ప్రెస్ చేశాడు. అనుదీప్, యువర్ ఆన్సర్. రఘురామ్ రాజన్. కాన్ఫిడెంట్? ఎలాగా? వారం కింద చూసాను, అతను ఇంకా 8 months లో రిటైర్డ్ ఉందని విన్నాను. అతను ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్. ఆయన కొన్నాళ్లలో అంటే పదవి విరమణ చేద్దాం అనుకుంటున్నాడు 8 months లోపల. సో న్యూస్ బాగా ఫాలో అవుతావు. ఎస్. అనుదీప్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎంతలో ఉన్నావు? 80లో. ఆన్సర్ తప్పైతే ఓకే. అనుదీప్, ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 150 పాయింట్స్ తో బెల్లంపల్లి నుంచి వచ్చిన అనుదీప్. ఎంత బాగా ఆడినందుకు గాను మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. ఓకే, సో ఇవాల్టి ఛాంపియన్ అయిన అనుదీప్ ని వాళ్ళ మదర్ ని లెట్స్ వెల్కమ్ ఆన్ టు ద డేస్. వెల్ డన్, వెల్ డన్, వెరీ వెల్ డన్. చెప్పండి, కంగ్రాట్స్ చెప్పండి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? అనుదీప్, నువ్వు అనుకున్నావా గెలుస్తావని? అనుకున్నావా? లాస్ట్ ఆన్సర్ చెప్పేశావు, అవునా? యాక్చువల్లీ బాగానే ఆడావు, మధ్యలో కొంచెం స్లో అయ్యావు. సో నువ్వు అనుకున్నావు గ్యారంటీగా గెలుస్తావని. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుదావు అనుకుంటున్నావు కదా, ఖచ్చితంగా అయిపోతావు. ఎస్. సో ఎంతో బాగా ఆడినందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అనుదీప్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. అనుదీప్, ఇవాళ లాస్ట్ బాల్ లో 6 కొట్టేసి మొత్తానికి ఛాంపియన్ అయిపోయావు, అవునా? మరి ఇంతే ఉత్సాహంతో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా ఆడేస్తావా? గెలిచేస్తావా? 1,00,000 రూపాయలు గెలిచేస్తావా? ట్రాఫీని కూడా గెలిచేస్తావా? ఎస్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు కూడా ఎవరా 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 అన్నట్టుగా అందరూ చాలా నెక్ టు నెక్ చాలా గట్టిగా ఆడారు. అండ్ ఫైనల్ గా అందరినీ దాటేసి 50 నుంచి 150కి వచ్చేసి అనుదీప్ వాళ్ళ ఛాంపియన్ అయిపోయాడు. ఇలాంటి మరొక రసవత్తమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.